2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాల పంట బాగానే పండింది. బ్రేక్ ఈవెన్ సాధించిన సినిమాలన్నీ అదృష్టాన్ని అందిపుచ్చుకొని థియేటర్లలో నిలదొక్కున్నాయి. ముఖ్యంగా రాబోయే 20 రోజులకు పైగా పెద్ద సినిమాల రిలీజ్లు లేకపోవడంతో సంక్రాంతి విన్నర్స్ వైపే బాక్సాఫీస్ మొత్తం దృష్టి వెళ్ళింది. వీక్ డేస్లో కలెక్షన్లు ఎలా ఉన్నా వీకెండ్ వస్తే మాత్రం థియేటర్లలో మళ్ళీ పండగ వాతావరణం కనిపిస్తోంది. సంక్రాంతి రేస్లో 5 సినిమాలు బరిలోకి దిగగా అందులో 2 సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన రాజాసాబ్కు భారీగా బిజినెస్ జరిగినప్పటికీ ఇప్పటి వరకు కొద్దిపాటి కలెక్షన్స్కే పరిమితమైంది. అలాగే మాస్ మహారాజా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా కొంతవరకే వసూలు సాధించింది. ఇక మరోవైపు చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు, శర్వానంద్ నటించిన నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మాత్రం సంక్రాంతి హాలిడేస్లోనే కాదు ఆ తర్వాత వచ్చిన మండే టెస్ట్ను కూడా విజయవంతంగా దాటేశాయి. ఇప్పటికీ వీక్ డేస్లో మంచి వసూళ్లు రాబడుతూ వీకెండ్లలో హౌస్ఫుల్స్కు చేరుకునే స్థాయిలో ఉన్నాయి. మనశంకర వరప్రసాద్ గారును 120 కోట్లకు బిజినెస్ చేయగా ఇప్పటికే 150 కోట్ల షేర్ను దాటింది. గ్రాస్ పరంగా 300 కోట్లకు పైగా వసూలు చేసి చిరంజీవి కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. 137 కోట్ల వాల్తేరు వీరయ్య రికార్డును దాటేసిన ఈ సినిమా 160 కోట్ల షేర్ చేసిన అలా వైకుంఠపురంలో రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరిలో రావాల్సిన ఏకైక క్రేజీ మూవీ స్వయంభూ కూడా పోస్ట్పోన్ కావటం సంక్రాంతి హిట్స్కు మరింత కలిసి వచ్చింది. ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావటంతో ఏప్రిల్ 10కి వాయిదా పడింది. దీంతో చిన్న సినిమాలు తప్ప యంగ్ హీరోల సినిమాలు కూడా రిలీజ్కు నోచుకోవటం లేదు. ఈ మధ్యలో రాబోయే చిన్న చిత్రాలు వచ్చినా అవి సంక్రాంతి హిట్స్పై పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవు. ఫిబ్రవరి 13న విశ్వక్సేన్ ఫంకీ రిలీజ్ అనౌన్స్ అయినప్పటికీ ఇప్పటికీ ప్రమోషన్లు మొదలు కాకపోవటంతో ఆ సినిమా వస్తుందా లేదా అన్న డౌట్ కూడా నెలకొంది. మార్చి 19 వరకు పెద్ద సినిమాల విడుదలలు లేకపోవటంతో అప్పటి వరకు సంక్రాంతి సినిమాలకే లాంగ్ రన్ దక్కుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్తో ఏక్ దిన్ అనే బాలీవుడ్ డెబ్యూకి రెడీ అయింది సాయి పల్లవి. తొలుత గత ఏడాది నవంబర్ 7న రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కానీ సడన్లీ ఈ సినిమా టైటిల్తో పాటు పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఏక్ దిన్ టైటిల్ కాస్త మేరీ రహోగా మార్చి సినిమాను నవంబర్ నుండి డిసెంబర్ 12కి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా చడి చప్పుడు చేయలేదు టీం. వాయిదా పడినట్లు అనౌన్స్ కూడా చేయలేదు. మళ్ళీ ఏమనుకున్నారో ఏమో కొత్త టైటిల్ మార్చి పాత టైటిల్ ఏక్ దిన్నే ఫిక్స్ చేసి మే 1న రిలీజ్ చేస్తామని తాజాగా అనౌన్స్ చేసింది టీం. మూవీ టైటిల్ చేంజ్ వాయిదాల వెనక అమీర్ ఖాన్ ఉన్నట్లు బాలీవుడ్ టాక్. కొడుకు హిట్ కోసం ఈ ప్రాజెక్ట్స్లో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్గా జాయిన్ అయి మార్పులు చేర్పులు చేశాడు మిస్టర్ పర్ఫెక్ట్. జునైద్ ఫస్ట్ ఫిలిం లవ్యాప డిజాస్టర్ కావటంతో నెక్స్ట్ సినిమా విషయంలో అలా కాకూడదని స్వయంగా అమీర్ ఖాన్ రంగంలోకి దిగాడు. 2016లో వచ్చిన థాయ్ మూవీ వన్ డే ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నట్లు రీసెంట్ రిలీజ్ చేసిన టీజర్ చూస్తే అర్థమవుతుంది. టీజర్ వచ్చాక థాయ్ మూవీకి కాపీ క్యాట్ అంటూ నెట్టింట్లో చర్చ స్టార్ట్ అయింది. జపాన్లోని సప్పోర్ సిటీలో స్నో ఫెస్టివల్లో చిత్రీకరించిన సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్ కాబోతున్నాయట. మే 1న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఏక్ దిన్ అదే రోజు వస్తున్న రితేష్ దేశ్ముఖ్ అంబిషియస్ పీరియాడిక్ డ్రామా రాజా శివాజీతో పోటీ పడుతోంది. ఇక జునైద్ ఖాన్ లాంటి ఫ్లాప్ హీరోతో జోడీ కట్టడం అంటే సాయి పల్లవి తన కెరీర్ని రిస్క్లో పెడుతున్నట్లే లెక్క. ఇప్పటి వరకు నో ఎక్స్పోజింగ్ నో రొమాంటిక్ థియరీని ఫాలో అయిన డాన్సింగ్ క్వీన్ హిందీలోనూ అదే మెయింటైన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ప్రెజెంట్ సమంత కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. దీంతో మళ్ళీ అవకాశాలు క్యూ కడుతున్నాయి. అలా అని పిచ్చి పిచ్చి ప్రాజెక్టులు కాకుండా ఐడియాతో కథలు ఎంచుకుంటోంది శామ్.
ఇందులో భాగంగా ఇప్పటికే మా ఇంటి బంగారం మూవీతో ఓ పవర్ఫుల్ ఉమెన్గా రాబోతోంది. అయితే తాజాగా సమంత లిస్ట్లోకి మరో కాలీవుడ్ మూవీ చేరినట్లు సమాచారం. తమిళ స్టార్ హీరో సింబు, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రిమారన్ కాంబినేషన్లో రాబోతున్న తొలి చిత్రం అరసన్. ఈ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది వెట్రిమారన్ కల్ట్ క్లాసిక్ వడా చెన్నై సినిమాకు సంబంధించిన ప్రపంచంలో సాగే కథ అని ఇప్పటికే చిత్ర యూనిట్ ధృవీకరించింది. మదురైకి చెందిన ఒక కబడ్డీ క్రీడాకారుడు చెన్నైకి వచ్చి డాన్గా ఎలా మారాడు అనే ఇంటెన్స్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి హీరోయిన్ ఎంపిక ఆసక్తికరంగా మారింది. ఇందులో భాగంగా మేకర్స్ ఇప్పటికే సమంతతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సమంత కూడా వెట్రిమారన్ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఉన్నప్పటికీ తన డేట్స్, కథలోని తన పాత్ర ప్రాధాన్యతను బట్టి నిర్ణయం తీసుకోనుందట. ఒకవేళ సమంత ఓకే చెబితే సింబు, సమంత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ సినిమాలో మరో విశేషం ఏంటంటే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారు. దీంతో ఇది పక్కా మల్టీ స్టారర్ సినిమాగా మారిపోయింది. రాక్ స్టార్ అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని రెండో షెడ్యూల్ కోసం సిద్ధమవుతోంది. మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజున ఆయన 77వ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ను చిత్ర బృందం విడుదల చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇరుముడి అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ పేరు సినిమాలో ఆధ్యాత్మికతతో కూడిన బలమైన కథ ఉండబోతోందని స్పష్టం చేస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్లో రవితేజ మునుపెన్నడూ లేని విధంగా అయ్యప్ప మాల ధరించి భక్తితో డాన్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా రవితేజ భుజంపై ఒక చిన్న పాపను ఎత్తుకొని ఉండటం చూస్తుంటే సినిమాలో తండ్రి కూతుళ్ల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుందని అర్థమవుతోంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రవితేజ కెరీర్లో ఒక విభిన్నమైన పాత్రను చూపించబోతోంది. ఈ సినిమాలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా జీవి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. కొన్ని కథలు సరైన సమయంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అంటూ రవితేజ ఈ ప్రాజెక్ట్ పట్ల తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో సాయి కుమార్, అజయ్ ఘోష్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మాస్ అంశాలకు తోడు మనసును హత్తుకునే భావోద్వేగాలు ఉన్న ఈ ఇరుముడి రవితేజకు మరో సక్సెస్ను అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
కాలీవుడ్ స్టార్ దర్శకులంతా గత 2 ఏళ్లుగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూనే ఉన్నారు. మణిరత్నం, శంకర్ లాంటి సీనియర్స్ నుండి పారంజిత్, లోకేష్ కనకరాజ్ వరకు తడబడ్డారు. కానీ ఇందులో కొంతమంది ఫెయిల్ నుండి మూవ్ ఆన్ అయితే ఇంకొందరు అక్కడే స్టక్ అయ్యారు. లోకేష్ కనకరాజ్, వెట్రిమారన్, పారంజిత్ లాంటి ఫ్లాప్ దర్శకులు తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటో ఓ క్లారిటీ ఇచ్చేశారు. కూలీపై అంచనాలు పెంచిన లోకేష్ కనకరాజ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కావటంలో తడబడ్డాడు. మల్టీ స్టారర్స్ను చేతిలో పెట్టుకొని సరైన రిజల్ట్ అందించలేకపోయాడు లోకి. రజనీ, అతడి ఫ్యాన్స్ను ఆగ్రహానికి లోనయ్యాడు. తలైవాతో మూవీ చేసే ఛాన్స్ పోగొట్టుకున్నాడు. తనేంటో ప్రూవ్ చేసుకునేందుకు కార్తీ మూవీని హోల్డ్ చేసి 6 నెలలు తిరిగేసరికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని సెట్ చేసుకొని అనౌన్స్మెంట్ చేసేశాడు. విడుదలై 2తో ఫ్లాప్ చూసిన వెట్రిమారన్ సూర్యతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే కాస్త గ్యాప్ తీసుకొని సింబుని లైన్లో పెట్టాడు. అరసన్ మూవీని స్టార్ట్ చేశాడు వెట్రి. గ్యాంగ్స్టర్ మూవీని తెరకెక్కించబోతున్నాడు. విక్రమ్తో తంగలాన్ తీసి చేతులు కాల్చుకున్న పారంజిత్ కూడా నెక్స్ట్ వెట్టువం అనే ఫిల్మ్ చేస్తున్నాడు. దీని తర్వాత సార్పట్టా సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నాడు పారంజిత్. సో ఈ ముగ్గురికి ఓ విజన్, ఓ పద్ధతి, ప్లాన్ ఫిక్స్ అయింది. కానీ రెట్రో ఫ్లాప్ తర్వాత కార్తిక్ సుబ్బరాజు నెక్స్ట్ ఎవరితో అన్నది క్లారిటీ మిస్. ఫ్రెండ్ లోకీని చూసైనా కూడా కంగారు పట్టం లేదు ఈ డైరెక్టర్.